నల్గొండ జిల్లా నకరేకల్ మండలం గొల్లగూడెం చెరువులో మట్టి మాఫియాపై స్వతంత్ర కథనానికి అధికారులు స్పందించారు. అధికార పార్టీ నాయకులే మట్టి మాఫియాకు సహాయం చేస్తున్నారని గ్రామస్తుల ఫిర్యాదుతో మట్టి మాఫియాపై స్వతంత్ర టీవీ వార్తా ప్రసారం చేసింది. స్వతంత్ర టీవీ కథనానికి కదిలొచ్చిన అధికారులు 4 టిప్పర్లు ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. ఎంత లోతు చూడు, అందులో పశువులు పడ్డా మనుషులు పడ్డా ఖతమే. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చెప్పండి సైదులు. గుడ్ మార్నింగ్ రవలి. నల్గొండ జిల్లా నగరికల్ మండలం గొల్లగూడెం, అడవి బొల్లారం, కడపర్తి ఈ 3 గ్రామాల శివార్లో ఉన్నటువంటి భూపతికుంట చెరువు ఏదైతే ఉందో ఈ శిఖం భూమికి సంబంధించి కూడా ఇటీవల గత 2 నెలలుగా కూడా ఇక్కడ మట్టి మాఫియా అయితే రెచ్చిపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సమీప రైతులు ఈ మట్టి మాఫియాని హరికట్టాలంటూ కూడా కలెక్టర్లు ఆర్డీఓలకు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులలో కూడా దాంతో అధికారులు ఎలాంటి పట్టింపు చర్యలు చేపట్టకపోవడంతో స్వతంత్ర టీవీ ప్రధానంగా ఇక్కడ రంగంలో దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గొల్లగూడెం భూపతికుంట చెరువు ఏదైతే ఉందో దీనిపైన స్వతంత్ర టీవీ చేసినటువంటి వార్తా ప్రసారాల నేపథ్యంలో కూడా మట్టి మాఫియా అయితే సిట్రేట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో నిన్నటి రోజు మాత్రము మళ్ళీ భూపతికుంట చెరువు వద్ద అయితే 4 టిప్పర్లు ఒక జేసీబీతో మళ్ళీ మట్టిని తరలించే క్రమంలో కూడా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇరిగేషన్ పోలీస్ శాఖ అధికారులు దీనికి ఇప్పటికే భూపతికుంట చెరువు వద్ద ఉన్నటువంటి 4 టిప్పర్లు ఒక జేసీబీని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా స్వతంత్ర టీవీ రంగంలో దిగడంతో ఈ మట్టి మాఫియాకి చెక్ పడిందంటూ కూడా స్థానికులు హర్ష వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే మట్టి మాఫియా అనుకున్నటువంటి రాజకీయ నాయకుల అండా దానికి ఉందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా దీనికి సంబంధించి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తో మొత్తంగా కూడా 25 నుండి 30 ఫీట్ల లోతులో 2 నెలలుగా మట్టిని తవ్వుతున్నా గానీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా మట్టి మాఫియాను అరికట్టవలసినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తడంతో మాత్రము మొత్తం సర్వత్రా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సీజ్ చేసినట్టు ఏదైతే ఇప్పటికే స్వతంత్ర టీవీ చేసినటువంటి కథనాల ప్రకారంగా కూడా వార్తా కథనాల ప్రకారంగా కూడా ఇప్పటికే సీజ్ చేసినటువంటి 4 టిప్పర్లు ఒక జేసీబీని పోలీసులు ఏం చేస్తారో ఏందో అనేది కూడా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇది మొత్తంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థాంక్యూ సైదులు.